హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ గైడెన్స్ అయితే ఒకసారి చదవాలనుకుంటున్నాను. నేను సెబీ అడ్వైజర్ అయితే కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన బయింగ్ అని సెల్లింగ్ అని రికమెండేషన్ అయితే చేయడం లేదు. అది ఆప్షన్లో అవ్వచ్చు, ఫ్యూచర్లో అవ్వచ్చు, స్టాక్లో అవ్వచ్చు. నేను ఓన్లీ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 52,870 దగ్గర క్లోజ్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ గురించి కానీ నిఫ్టీ గురించి ఒకసారి టెక్నికల్ అనాలిసిస్, వాల్యూమ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి మార్కెట్ వాల్యూమ్ అనాలిసిస్ను టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుంది? టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చూస్తే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ ఉందని చెప్తుంది. కానీ వాల్యూమ్ అనాలిసిస్ మాత్రం లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ వెళ్తుంది. ఇది ఎప్పటికైనా డేంజర్ అని చెప్పి మనకి ముందుగానే వాల్యూమ్ అనాలిసిస్ చెప్తుంది అనమాట. సరే, మార్కెట్లో ఏదో న్యూస్ ఉంది, దానివల్ల వెళ్తుంది అనుకోవచ్చు. కానీ వరల్డ్ వైడ్గా న్యూస్ చూసుకుంటే మాత్రం హాంకాంగ్ మార్కెట్ కానీ, జర్మనీ మార్కెట్ కానీ, అమెరికా మార్కెట్ కానీ, లండన్ కానీ ఇది ఎందుకు మామూలుగానే మన మార్కెట్కి లాగా ఇంత రియాక్ట్ అవ్వట్లేదు. మామూలు నార్మల్గానే ఉన్నాయి. అన్నీ కూడా కొద్దిగా ట్రేడింగ్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం వెళ్తున్నాయి. కానీ మన ఇండియన్ మార్కెట్ మాత్రమే ఓవర్ వాల్యుయేషన్లో ఒక రాంగ్ బయింగ్లోని మార్కెట్ నిఫ్టీ కానీ వెళ్తుంది అనమాట. సో ఇది ఇలా వెళ్ళినప్పుడు మార్కెట్ ఏ క్షణంలో అయినా సరే డౌన్ఫాల్ కిందకు వచ్చేసి, ఎందుకంటే సెల్లర్స్ యాక్సెప్ట్ చేయరు అనమాట. బయ్యర్స్ సెల్లర్స్ యాక్సెప్ట్ చేస్తేనే మార్కెట్లో అది మూమెంట్ అవుతుంది. లేదంటే మార్కెట్లో కంపల్సరీ మూమెంట్ని కిందకి తీసుకొచ్చారు. కొంతమంది బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, నేను అందరిని చెప్పట్లేదు, రెండో ముగ్గురు మనుషులు కలిసి మార్కెట్ని బిగ్ ప్లేయర్ తీసుకెళ్తున్నారు. కనుమ వాళ్ళు మాత్రం కొద్దిగా చూస్తున్నారు మార్కెట్ కరెక్షన్ గురించి. అది మాత్రం కన్ఫామ్గా అయితే నేను చెప్పుకున్నాను. సో అయితే మరి సెల్లర్స్ మాత్రం రాను రోజుల్లో ఎవరైతే బయింగ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఏ విధమైన బయింగ్ తీసుకెళ్లారో ఆ విధంగానే మార్కెట్ని డెఫినెట్గా సెల్లింగ్లో తీసుకొస్తారు సెల్లర్స్ అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్, ఎంతవరకు కాలం నిర్ణయిస్తుంది దానికి. సో అయితే మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకుందాం. 5 మినిట్స్ చార్ట్లో కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇది 5 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. 52,000 మార్క్ని టచ్ అయితే క్రాస్ అయితే మాత్రం ఆల్ టైమ్ హైయర్ హైస్ వేసుకుంటూ మార్కెట్ వెళ్తుందని కూడా మీకు చెప్పడం జరిగింది. మేబీ నేను 24 వీడియో అనుకుంటా, 24 తారీఖున వీడియో. సో అది కావాలితో ఒకసారి చూడండి మీరు. సో ఆల్రెడీ ముందుగానే కూడా చెప్పడం, ఒకవేళ 52,000 మేబీ క్రాస్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది కూడా చెప్పడం జరిగింది. సో అయిపోయిన దాని గురించి మనకు వద్దు. కానీ మార్కెట్ డౌన్ఫాల్ వస్తే మాత్రం ఇక్కడ మనకి 52,000 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి మార్కెట్కి. సో మార్కెట్ రేపు ఒకవేళ ఇన్ కేసు డౌన్ఫాల్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని ఈ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఇంట్రాడే బేసిక్లో ఆల్ టైమ్ హైని గతంలో వెళ్ళి కింద డౌన్ సైడ్ అయింది. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత చాలామంది నేను కూడా చాలామంది బై చేసి ఉంటారు. కానీ మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ని ఒకసారి అటెంప్ట్ చేసి మార్కెట్ ఇక్కడ వచ్చిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను మార్కెట్ ఇంకా కిందకు వస్తుందా లేదా అక్కడ నుంచి అప్సైడ్ మూమెంటం ఇక్కడ నుంచి వచ్చి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తుందా అని చెప్పి నేను తర్వాత ఇక్కడ వచ్చిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను అనమాట. ఈ లెవెల్ దగ్గర వచ్చి వాల్యూమ్ బట్టి. ఓకేనా. సో ప్రజెంట్ అయితే మార్కెట్ బయర్స్ చేతిలో ఉంది. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది బయర్స్ చేతిలో ఉంది. కానీ హెల్దీ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి. రూల్స్కి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం డెఫినెట్గా సెల్లర్స్ అయితే రానున్న రోజుల్లో ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళకి తగిన గుణపాటు చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మంచిదే కాదనట్లేదు. కానీ మార్కెట్ లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళకూడదు. వెళ్తే కొద్ది ప్రమాదం. మార్కెట్లో సెల్లింగ్ ప్రెజరు సెల్లర్స్కి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎక్కువగా సెల్లింగ్ చేసే అవకాశం మనం ఇచ్చినట్టే మార్కెట్కి రూల్స్ వ్యతిరేకంగా వెళ్తాయి అన్నమాట. ఓకే. సో అయితే ఒకవేళ మార్కెట్ రేపు ఒకవేళ అంచనా ప్రకారం 53,000 నుంచి 53,000 ఒక్కంతగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది నాకైతే. ఒకవేళ కనిపిస్తే గ్యాప్ అప్ న్యూస్ బేసిక్ మీద ఉంటుంది అన్నమాట. న్యూస్ బాగుండి పర్లేదు, మనకి డేంజర్ ఏం లేదనుకుంటే మాత్రం 53,000 నుంచి 53,000 గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ బ్రేక్ చేయాల్సి వస్తే ఈ రోజు అయితే ఆల్ టైమ్ హైని 53,000 లెవెల్ అయితే దగ్గర 53,000 దగ్గరికి వెళ్ళింది. వెళ్ళదు పూర్తిగా 53,000 క్రాస్ అవ్వలేదు, టచ్ అవ్వలేదు.
సో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే 53,000 మార్కెట్ క్రాస్ అయితే డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైయర్ హైస్ తీసుకుంటూ పోయే పాసిబిలిటీ ఎక్కువగా ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాదు ఇన్ కేస్ మార్కెట్ 53,000 క్రాస్ అవ్వలేకపోయింది, కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉందంటే మార్కెట్ మళ్ళీ మనకి సపోర్ట్ లెవెల్ అయితే 52,000 దగ్గర అయితే ఈ లెవెల్ దగ్గర ఉంది. సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర వచ్చే పాసిబిలిటీ ఉండే అవకాశం ఉందన్నమాట. ఇది ఇంటర్డే బేసిక్ లెవెల్ ఫ్రెండ్స్, ఇది సపోర్ట్ లెవెల్, హోల్డింగ్ పర్పస్ కాదనమాట. ఓకేనా, ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. మార్కెట్ ఏదో ఒక వైపు వెళ్ళాలి కాబట్టి మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేసి మనం డిసైడ్ అవ్వచ్చు. సో అయితే మనకి ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ పేజ్ 23,868 దగ్గర అయితే క్లోజ్ చేయడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ నేను మార్కెట్లో ఎంటర్ అయ్యి 8 సంవత్సరాలు పూర్తయింది ఫ్రెండ్స్. ఈ 9వ సంవత్సరం అడుగుపెట్టాను నేను, భగవంతుడి కృపతో. కానీ ఈ 8 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్ ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ని ఇంత ఈజీగా అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తాం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. అది న్యూస్ బేసిక్ మీద 1 రోజు 2 రోజులు వెళ్తుంది కానీ మార్కెట్ ఇంతలా వెళ్తుందన్నమాట. సో ఏదైనా సరే మార్కెట్లో ఫస్ట్ టైం అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే మార్కెట్లో ఇలాగ రాంగ్ బయింగ్ వెళ్ళేది చూసేది. అయితే నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్లో నేను 5 మినిట్స్ చార్ట్ కన్వర్ట్ అవుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ అనమాట. గతంలో మీ ప్రీవియస్ వీడియోస్లో కూడా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పాను. చూడండి, సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసుకుని ఇంతకుముందు లెవెల్ బ్రేక్ చేసిన డౌన్ఫాల్ అయ్యింది. మళ్ళీ మనల్ని సపోర్ట్ లెవెల్గా మార్చుకొని ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్ మార్చుకుంది. ఇది సపోర్ట్ లెవెల్ అని చెప్పి అనుకోవడం ఉంటుంది. కానీ ప్రజెంట్ నేను అనుకోవాల్సిన సిచ్యువేషన్ మార్కెట్లో ఉంది కాబట్టి అనుకుంటున్నాను. కానీ ఇది రానున్న రోజుల్లో కంపల్సరీ మార్కెట్ డౌన్ఫాల్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో అయితే ఓకే, మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుంటే అప్సైడ్ మూమెంటం వెళ్తుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అని కూడా చెప్పాను, ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో చూడండి, సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ని మార్కెట్ మల్టిపుల్ టైం అటెంప్ట్ చేసి అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళారు. ఈ రోజు కూడా మార్కెట్ చాలాసేపు వరకు దీన్ని స్ట్రగుల్ చేసింది తీనవద్దని చెప్పి, కానీ చివరికి దీని లోపే మార్కెట్ని కొద్దిగా క్లోజ్ అవ్వడం జరిగింది. సో మంచి సినారియో, నో ప్రాబ్లం. సో ఒకవేళ రేపు మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్ ఇచ్చినా, ఫ్లాట్గా ఓపెన్ అయినా, అప్సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, అది ఒకసారి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 23,800 దగ్గర గ్యాప్ డౌన్ అయితే ఒకవేళ ఓపెన్ అయ్యేలాగా చూస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ 23 దగ్గర ఉంది. అలాగే ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మన లెవెల్ ఏదో బ్రేక్ ఇవాళ 23,800 కదా, 23,900 బ్రేక్ చేస్తాయి. అంటే ఇవాళ ఆల్ టైమ్ హై వాళ్ళ 23,891 అనమాట. అంటే అది బ్రేక్ చేస్తే ఆల్ టైమ్ హై అంటే 23,900 బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం మళ్ళీ తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంటుంది. సో అలా కాకుండా మార్కెట్ రాంగ్ బయింగ్ వెళ్ళింది కూడా డౌన్ఫాల్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మన లెవెల్ని సపోర్ట్ చేసుకునే ఈ బ్లూ అయితే ఏదైతే ఉందో ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఈ లెవెల్ని 1 డేలో సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంటర్డే బేసిక్లో కాబట్టి ఇంటర్డే బేసిక్లోనే సపోర్ట్ చేస్తుంది, 1 డేలో సపోర్ట్ చేయదు అనమాట. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ 23,850 నుంచి 23,900 మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్కి. సో ఒకవేళ ఆల్ టైమ్ హైని ఒకసారి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ నేనైతే సెల్కే చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ కానీ ముందు ఇంటర్డే బేసిక్లో ముందు సెల్లింగే ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఓకేనా, సో చూద్దాం ఫ్రెండ్స్. రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఏదో పక్క మార్కెట్ మనకి 23,800 బ్రేక్ అవ్వాలి కిందకి, లేదంటే 23,900 బ్రేక్ అవ్వాలి ఫ్లాట్గా ఓపెన్ అయితే. ఈ రెండు పక్కల ఏదైనా బ్రేక్ అయితే డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా మూమెంట్ వస్తుంది. రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ డే కాబట్టి కొద్దిగా చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ కొద్దిగా ఉండే అవకాశం ఉంది నిఫ్టీ 50 రేపు పొద్దున. సో ఈ ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేస్తే ఉంటే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.